మాత్రులనక తల్లి గర్భంలో ఇద్దరు కొడుకుల సంతాన బలం ఇచ్చినాడు. ఎన్ని కొండక భగవంతుడు వెళ్ళిపోను గాని ఇద్దరు కాదు మాయమ్మ అందుకరం మహారాజు ఆ తల్లి తర్వాతమ్మ భార్య భర్తలు గుళ్ళల్ల కళ్ళవాడ చూసినానమ్మా. ప్రాణేశ్వరిగా మనకి ఇద్దరు కొడుకులు పుడతారు. నాదా మనం ఉండే రాజ్యం మనం వెళ్ళిపోదా అయ్యా. ఏమండి ముసలోడా ముసలోడు ఎటు వేయంటే ఇచ్చిండు పోయిండు. ఎటు వేయండు ఎప్పుడు వెళ్ళంటే వాళ్ళ ఇంటికి కూడా అవునే నన్ను ఏమో గుడెనక కొమ్మాడిది ఇది గుడి ముంగట ఏం చేసింది ముఖం చేసినావు. గుడి ముంగట మేమే చేసినావు. సంతాన బలం ఇచ్చింది గుడి ముంగట ఇచ్చింది. సంతాన బలం ఇచ్చిందా ఏదో పిల్లలు అయిందా వేరే పిల్లలు నువ్వు కూడా కరెక్ట్ ఏమండి ముడితే ఏమన్నట్టు అయ్యో పిల్లలు ఆయన చూస్తానా పిల్లగాళ్ళు ఇప్పుడే అవుతారా? అయ్యో ముసలోడు పిల్లలు ఇచ్చిపోయినావుగా ఇంతే ఇప్పుడే అవుతారా? వాళ్ళ లోపల కాళ్ళ చేయ తలుగుతుంది అంటే ఇప్పుడే తలగదు. పొట్ట లోపల పిండి 6 నెలలు అయినాక హౌస్ పోసుకుంటే తోటి ఏళ్ళతోటి అంతే మన కొడుకు అంతా చూడండి చూస్తారు. ఈ వద్దని తినాలి కాలే కాలేదు ఇంకా ఇయ్యలేదు ఇప్పుడు ఏర్పడతా ఎండి తెచ్చుకున్నారు. 7 నాగమల్లి బంగారం తెచ్చుకున్నారమ్మా. తెచ్చిన కనుక ఎండు ఒడిచిపోయింది. అది తెచ్చిన బంగారం ఒడిచిపోగా కాలైన బండ్లు కట్టుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు కనుక కేలి విలాసంగా కిలకిల నాకుంటే ఏనాడు వాళ్ళ పట్టిన దారి పట్టుకొని వెళ్ళిపోతున్నారు.